ఎవరైతే తమ జీవితం బాగోలేదు, తమది ఒక వ్యర్థమైన జీవితం, తమకు జీవితంలో అన్యాయం జరిగిందనే భావనలో ఉంటారో, ఇక్కడ చెప్పే ఒక ఉదాహరణ ఖచ్చితంగా కళ్ళు తెరిపిస్తుంది. మహాభారతంలో కర్ణుడు తన జీవితానికి సంబంధించిన తనకు జరిగిన అన్యాయాలు, అవమానాల గురించి శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు. నేను పుట్టిన క్షణంలోనే మా అమ్మ నన్ను విడిచిపెట్టింది. నన్ను అక్రమ సంతానంగా చూశారు. అది నా తప్ప? నేను క్షత్రియుని కానందున ద్రోణాచార్యుడు నాకు విద్య నేర్పేందుకు నిరాకరించాడు. అదే సమయంలో క్షత్రియుడిని కాదని పరశురాముడు నాకు బోధించాడు. కానీ నేను క్షత్రియ వంశానికి చెందిన కుంతీపుత్రుడని తెలుసుకున్నాక నేను నేర్చుకున్న విద్య అంతా మర్చిపోయేలా శాపం ఇచ్చాడు. అనుకోకుండా ఒక ఆవుకు నా బాణం తగిలింది. కానీ తప్పు తెలుసుకోకుండా బ్రాహ్మణుడైన దాని యజమాని నిస్సహాయ స్థితిలో నేను చనిపోతానని నన్ను శపించాడు. ద్రౌపది స్వయంవరంలో నన్ను హేళన చేశారు. చివరకు నన్ను కన్న తల్లి కుంతి కూడా తన ఇతర కొడుకులను రక్షించటం కోసం తానే తల్లినని నిజం చెప్పి నా వద్ద ప్రమాణం తీసుకుంది. ఇలా జీవితంలో ఎక్కడా నన్ను ఎవరూ కూడా గౌరవంగా చూడలేదు. కానీ నా జీవితంలో ఇప్పుడు ఇలా ఉన్నానంటే అది దుర్యోధనుడు దాన ధర్మం ద్వారానే. అందుకే నేను దుర్యోధను కోసం కౌరవపక్షం పోరాడుతున్నాను. నాది తప్పు ఎలా అవుతుంది అంటూ అడుగుతాడు. కర్ణుడు చెప్పినదంతా సావధానంగా విన్న శ్రీకృష్ణుడు అతడు వేసిన ప్రశ్నలకు ఇలా సమాధానమిస్తాడు. కర్ణ, నేను జైల్లో పుట్టాను. నేను పుట్టకముందే కంసుని రూపంలో మృత్యువు నా కోసం ఎదురు చూస్తుంది. నేను పుట్టిన రాత్రే నా తల్లిదండ్రుల నుంచి విడిపోయాను. మీరు చిన్నతనం నుండి కత్తులు, రథాలు, గుర్రాలు, విల్లు, బాణాల శబ్దాలు వింటూ రాజవంశంలో పెరిగారు. నేను ఆవుల మందలతో, పేడతో నిండిన వాటి షెడ్లోనూ నా జీవితం ఎక్కువ భాగం సాగింది. నాకు సైనిక శిక్షణ లేదు, విద్య లేదు. పైగా ఊరిలో ప్రతి సమస్యకు కారణం నేనంటూ ప్రజలంతా నన్ను నిందించేవారు. మీరు అనేక విద్యలు నేర్చుకుంటూ గురువుల ద్వారా మీ పరాక్రమానికి ప్రశంసలు అందుకుంటున్న వేళ కనీసం నేను ఏ విద్యను పొందలేదు. నేను 16 సంవత్సరాల వయసులో మాత్రమే ఋషి సాందీపుని గురుకులంలో చేరాను. మీరు మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కానీ నేను ప్రేమించిన అమ్మాయిని పొందలేకపోయాను. నన్ను కోరుకున్న వారిని లేదా నేను రక్షించిన గోపికలని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. జరాసంధుడి నుండి మా వారిని రక్షించడానికి నేను నా సమాజం మొత్తాన్ని యమునా నదీ తీరం నుండి దూరంగా సముద్ర తీరానికి తరించాల్సి వచ్చింది. ఇలా పారిపోయినందుకు నన్ను పిరికివాడు అంటూ హేళన చేశారు. నువ్వు కౌరవుల పక్షంలో ఏ యుద్ధం చేసినా నీకు దానికి ప్రతిఫలం ఉంటుంది. ఇటు పాండవుల పక్షం గెలిస్తే నాకు లభించేదేముంది? కేవలం నిందలు, శాపనార్థాలు, యుద్ధానికి సంబంధించిన సమస్యలు మాత్రమే నాతో మిగిలి ఉంటాయి. కర్ణ, ఒకటి గుర్తుంచుకో, జీవితంలో ప్రతి ఒక్కరికి సవాళ్ళు ఎదురవుతాయి. జీవితం ఎవరికీ సులభమైనది కాదు. మనకు ఎంత అన్యాయం జరిగినా, ఎన్నిసార్లు అవమానానికి గురైనా, ఎన్నిసార్లు పడిపోయినా ఆ సమయంలో మనం ఎలా స్పందిస్తున్నామన్నదే ముఖ్యం. కాబట్టి ధర్మం, అధర్మం ఏంటో, ఏది సరైనదో మన అంతరాత్మకు తెలుసు అంటూ శ్రీకృష్ణుడు వివరిస్తాడు. ఈ ఉపదేశంతో మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మనకు అన్యాయం జరిగిందని మరొకరికి అన్యాయమే జరగాలి. అందుకు అధర్మ మార్గంలో నడుస్తామంటే కుదరదు.
విధి అనేది మన చేతుల్లో లేదు. మనం ఎలా ఉండాలి, ఎలాంటి మార్గంలో వెళ్ళాలనేది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది.